నెల్లూరు నగరంలో దివ్య జ్ఞాన సమాజము తెలుగు సమైక్య 104వ వార్షిక మహాసభలు దివ్య జ్ఞాన సమాజము తెలుగు సమైక్య నెల్లూరు జిల్లా అధ్యక్షులు జి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని రోటరీ క్లబ్లో దివ్య జ్ఞాన సమాజము తెలుగు సమైక్య 104వ వార్షిక మహాసభలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ మహాసభలో ముఖ్య అతిథులుగా కేవీఎల్ కాంతారావు, కెఎస్ రామచంద్రరావు, టి కృష్ణయ్య పలువురు ప్రముఖులు పాల్గొని సమాజంలో ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి సోదర భావంతో మెలగాలని పలు సందేశాలను క్లుప్తంగా తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నెల్లూరు నగరంలోని రోటరీ క్లబ్లో మార్చి 21, 22, 23వ తేదీలలో 3 రోజుల పాటు దివ్య జ్ఞాన సమాజము తెలుగు సమైక్య 104వ వార్షిక మహాసభలు నిర్వహిస్తున్నామన్నారు. జాతి, లింగ, వర్ణ, మత, కులాలకు అతీతంగా నేటి సమాజంలో సార్వత్రిక సోదర భావం పెంపొందించడం, వివిధ మతానికి తత్వ శాస్త్రాన్ని, సైన్స్ తులనాత్మక అధ్యయనాన్ని ప్రోత్సహించడం, ప్రకృతిలోనూ ప్రజల్లోని దాగి ఉన్న నిగూఢ రహస్యాన్ని పరిశోధించడం దివ్య జ్ఞాన సమాజము లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో దివ్య జ్ఞాన సమాజము తెలుగు సమైక్య పలు జిల్లాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు చర్చిస్తే ప్రపంచంతో వ్యాపింపజేసేటప్పుడు దానికి ఒక ప్రపంచ కార్యాలయం కావాలి. అది ఎక్కడ ఏ దేశంలో ఏర్పాటు చేస్తే బాగుంటా అని చర్చ వచ్చింది. అప్పుడు అందరూ ఏకాభిప్రాయంతో భారతదేశాన్ని ఎన్నుకున్నారు. ఎందుకంటే ఆధ్యాత్మికంగా భారతదేశం ఉన్నత స్థాయికి చెందిన దేశం కాబట్టి ప్రపంచ కార్యాలయం అక్కడే ఏర్పాటు చేసుకోవాలన్న ఆలోచనతోటి భారతదేశంలోకి వచ్చారు. ఆ విధంగా ప్రపంచ కార్యాలయం 1882లో మద్రాసులోని అడయార్ అనే ప్రాంతంలో ఏర్పాటు చేసుకుంది. అదే సంవత్సరం మన రాష్ట్రంలో 1882 మే 7వ తారీఖున స్థాపకులు అంటే కన్నా లాల్కాడ్, మేడం బ్రాడ్స్కి, వీళ్ళిద్దరూ కూడా దివ్య జ్ఞాన సమాజం ఫౌండర్స్, స్థాపకులు. వాళ్ళిద్దరూ స్వయంగా వచ్చి మే 7, 1882 తేదీన నెల్లూరులో ఈ చేసి మానవుడిని ఉత్తేజపరచాలనే ఉద్దేశంతో ఈ దివ్య జ్ఞాన సమాజం స్థాపించారు. దివ్య జ్ఞాన సమాజం స్థాపించిన గురించి ప్రసిద్ధి అయితే ఈ మానవులు ఆయన చెప్పిన విషయాలు ఏంటంటే కన్నడంలో మతాల పేరుతో, కులాల పేరుతో, రకరకాల పేరుతో, పేరుతో, మగ పేరుతో ఎన్నో కన్నోళ్ళు జరుగుతున్నాయి కదా. కాబట్టి మానవుడంతా ఒకటే అనుకున్నప్పుడు వాడు తేడా లేదు. తల్లి బిడ్డలుగా ఉన్నవాడు ఒకరికి ఆప్యాయతగా ఉంటారు కదా. అందువల్ల ప్రపంచంలో మానవాడంతా కూడా ఆప్యాయతతో ఒకరికొకరు సహకారం చేసుకుని వాళ్ళ జ్ఞానాన్ని పెంచుకుని వాళ్ళ జీవన్ముక్తిగా ఎదగాలనే అభిప్రాయంతో ఈ మహర్షులు ఎంత ప్రపంచంతో అటు చేయడంలో ఎవరైతే మేము అనుకున్న విషయాన్ని ప్రజల్లో తీసుకుని సక్సెస్ చేస్తారని మానవాళ్ళందరూ గురించి వాళ్ళు పరిశీలిస్తే వాళ్ళలో రష్యాలో ఉన్న లావెట్స్ అనేది కాంతి ఉంటుంది. అదే మాదిరిగా అమెరికాలో ఉన్నట్టు కాలం లాభపడాలి వాళ్ళిద్దరే వాళ్ళకి చేసుకున్నారు. వాళ్ళు ఎంపిక చేసుకొని వాళ్ళైతే మేము అనుకున్నట్టు ఏం ఆశయం పెట్టుకుని ఈ విజ్ఞానాన్ని సమాజాన్ని స్థాపించాలనుకున్నాం. వాళ్ళు పూర్తి చేస్తారనే ఉద్దేశంతో వాళ్ళు తీసుకొని వాళ్ళ ద్వారానే కృషిగా చెప్పినట్టుగా 17, 11, 1875లో న్యూయార్క్లో చేయించిన అక్కడంతా కూడా యాంత్రిక ఫారిన్ కంట్రీస్ అన్నీ కూడా మహర్షి బాగా గమనించారు. ఇది భారతదేశం ఒక్కటే ఆధ్యాత్మిక దేశం. ఇక్కడైతేనే మానవులంతా కూడా ఆధ్యాత్మికంగా ఎదుగుతారనే ఉద్దేశంతో వాళ్ళు కాదు ఇండియాకు మార్చండి అని వాళ్ళ డైరెక్షన్ అది 1882లో భారతదేశానికి మార్చడం, అడయార్కు మార్చిన వెంటనే వాళ్ళు ఫస్ట్ బయలుదేరడం ఆ ఫౌండర్స్ మేడం బ్రాడ్స్కి తన నాలుగు వాళ్ళిద్దరు కూడా ప్రయాణం చేయడం వీలు పెడితే వాళ్ళకి అప్పట్లో రైలు ఏమి లేవు. అందువల్ల బహింగా కెనాల్ ఉంది సముద్రం పక్కన. ఆ కెనాల్లో బోట్లో వచ్చారు. బోట్లో వచ్చిన తర్వాత నెల్లూరులో బోట్ అయింది. అన్నదేవుడు గోవిందరెడ్డి గారు ఆయన మాత్రం అతన్ని మేనకాలను తీసుకొని ముడుచుకొని తప్పటి తాళాలు పైన కూడా తీసుకుని వచ్చి నెల్లూరులో మీటింగ్ పెట్టించి వాళ్ళందరూ కూడా ప్రజలకంతా కేవీఎల్ కాంతారావు. నేను హైదరాబాద్ దివ్య జ్ఞాన సమాజంలో ఒక సభ్యుడిని. ప్రస్తుతం అధ్యక్షుడు ముఖ్య అతిథిగా నన్ను పిలిచారు.
చాలా సంతోషం అనిపించింది. ఈ సమావేశాలకి నేను ఎన్నుకున్నటువంటి పతాక శీర్షిక థీమ్ టు బెనిఫిట్ హ్యుమానిటీ. మానవాళికి మేలు చేసేటట్టుగా జీవించండి అని చెప్పేటటువంటి ఒక మెసేజ్ ఈ సమాజం ద్వారా మొత్తం ప్రపంచానికి ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ సమాఖ్య నెల్లూరు సమాజం ద్వారా ఈ సభని నిర్వహిస్తుంది. విజ్ఞాన సమాజం ముఖ్యంగా విశ్వమానవ సంగ్రహాన్ని మొదటి ఉద్దేశంగా పెడుతుంది. అంటే మానవుణ్ణి ఏదో ఒక ప్రాంతంగా లేదా ఒక భాషకో మతానికో సంబంధించిన వాడిగా కాకుండా మొత్తం విశ్వానికి సంబంధించిన వాడిగా అందరికీ బోధించడం దీని ముఖ్యమైన ఉద్దేశం. ఉద్దేశం అయితే బాగానే ఉంది, కానీ ఆచరణలో పెట్టాలంటే విద్య విజ్ఞాన సమాజం ఏం చేయాలి అనే విషయాల్ని ఇటువంటి సమయాల్లో, సందర్భాల్లో, సమావేశాల్లో చర్చించుకుంటూ ఉంటాం. ఇక్కడ మనం ఈ సమావేశాల్లో ముఖ్యంగా తెచ్చుకున్న విషయాల్లో ఒక విషయం బాధపడింది ఏమిటంటే, అసలు దివ్యజ్ఞాన సమాజ సభ్యుడిగా సమాజానికి సేవ చేయాలి అంటే ఒక వ్యక్తి లేదా సభ్యుడు ముందు అతనికి అతను సహాయం చేసుకునే స్థితిలో ఉండాలి కదా. ఆ పరిస్థితి ఎప్పుడు వస్తుందంటే, అతడు ఒక జీవితాన్ని జీవిస్తున్నప్పుడు అన్ని విధాలుగా పరిశుద్ధంగా ఉండాలి. అన్ని విధాలుగా అంటే మనం రోజు స్నానం చేస్తాం శరీరాన్ని శుభ్రం చేసుకోవడానికి, కానీ మన మనసును శుభ్రం చేసుకోవాలంటే, మనసుకి స్నానం చేయాలంటే ఏం చేయాలి అంటే, చాలామంది ఈ రోజుల్లో పాజిటివ్ థాట్స్ ఉండాలి అని చెప్తారు. థాట్స్ పాజిటివ్